ఏకలవ్య మోడల్ స్కూల్లో అప్లికేషన్ కొరకు ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి దానిలో జీకేఎల్ఎం సెట్ అని టైప్ చేసినట్టయితే మనకు ఈ విధంగా లేబుల్ కనపడుతుంది. దీంట్లో ఫస్ట్ జీకేఎల్ఎం సెట్ https TWREISCPET అనే ఒక వెబ్సైట్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా దాని యొక్క వెబ్సైట్ యొక్క ఫస్ట్ ఇంటర్ఫేస్ కనపడుతుంది. దాంట్లో మనకి ఇక్కడ చూపించినట్లుగా EMRS 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ లేబుల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా దీంట్లో 6 లేబుల్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ ఇంగ్లీష్, నోటిఫికేషన్ తెలుగు, ఆన్లైన్ అప్లికేషన్. ముందుగా మనం నోటిఫికేషన్ ఏదో ఒకటి ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియం కానీ డౌన్లోడ్ చేసుకొని అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాత చదువుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్తో మనం ఫస్ట్ ఎంటర్ అవుతూ ఉంటాము. సపోజ్ అక్కడ మనం విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ముందు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, సపోజ్ నేను రవి అని ఇస్తున్నాను. ఇంటి పేరు కోట రవి అని అనుకుంటే కోట రవి అని మనం టైప్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. తర్వాత అనాథ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. అభ్యర్థికి తండ్రి పేరు సపోజ్ సోమసుందరం. తర్వాత అభ్యర్థికి తల్లి పేరు వెంకాయమ్మ. పుట్టిన తేదీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉందో ఆ డేట్లలోనే మనం 2013, 12 ఆ డేట్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్. సపోజ్ బాయ్ కాబట్టి మనం ఉంది. మినిమం డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 31/3/2012. మనకి ఆ విధంగా ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆ రేంజ్లోనే ఉండాలి. మొబైల్ నెంబరు, అతనికి సంబంధించిన మొబైల్ నెంబరు ఎంటర్ చేయవలను. తర్వాత ఆయన సపోజ్ ఒకవేళ 90 అతను కోవిడ్ కానీ ఏదైనా ఎఫెక్ట్ కనుక ఉంటే తల్లిదండ్రులు కోల్పోతే ఎస్ అయితే ఎస్ ఇవ్వాలి. దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ నో అయితే నో ఎంటర్ చేయవలను. వేతంతువుల పిల్లల వీడియోస్ ఫిల్టర్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ చేసి ఎంటర్ చేసి దానికి సంబంధించిన వీడియో సర్టిఫికెట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయవలను. నో అయితే నో ఎంటర్ చేయవలను. ఒకవేళ దివ్యాంగులు అయితే వాళ్ళు డిజబిలిటీ కనుక అయితే ఎస్ అయితే ఎస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ఎంటర్ చేయవలను, అప్లోడ్ చేయవలను. నో అయితే నో ఎంచుకోవాలను. తర్వాత ఏదైనా ఏకలవ్య మోడల్ స్కూల్లోకి భూమి విరాళంగా ఇచ్చారా అంటే దీనికి సంబంధించి విరాళం ఇస్తే వాళ్ళకి కొంత పర్సంటేజ్ అడ్మిషన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఒకవేళ మీరు విరాళంగా ఇస్తే ఎస్, ఇవ్వకపోతే నో సెలెక్ట్ చేయండి. మీ బ్లడ్ గ్రూప్ ఓ అయితే ఓ పాజిటివ్ సెలెక్ట్ చేయండి. ఏదైతే దానికి సంబంధించినది ఓ మైనస్ AA+AB ఏదైతే అది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని. క్యాస్ట్ కేటగిరీ మ్యాక్సిమం అందరూ ఎస్టీ కాబట్టి ఎస్టీ. దాంట్లో మనం సబ్ క్యాస్ట్లు ఏది ఉంటే అది, బంజారా అయితే బంజారా, లేకపోతే ఇంకా చెంచు అయితే చెంచు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలని. స్థానిక నేటివ్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ అని ఇవ్వండి. ఒకవేళ వేరే అయితే నో అని మనం టైప్ చేసినప్పుడు దానికి సంబంధించిన విషయాలు అడుగుతుంది. రేషన్ కార్డు నెంబర్, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఏదైతే అది కొట్టాలి అంటే చూడండి. ఈమెయిల్ ఉంటే ఇది ఈమెయిల్ అనేది ఆప్షనల్ కాబట్టి మనకి ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే అవసరం లేదన్నమాట. తర్వాత రిజర్వేషన్ వివరాలు స్టడీడ్ క్లాస్ ఇన్ 2024-25. ఒకవేళ మన 2024-25 5th చదువుతున్నట్లయితే 5th ఎంటర్ చేయవలను. అడ్మిషన్ కోరుతున్న తరగతి 6th క్లాస్ అయితే 6th క్లాస్ ఎంటర్ చేయవలను. తర్వాత 2024-25లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1,00,000 కంటే తక్కువ ఉంటే ఎస్, ఎక్కువైతే నో అని పెట్టవాలి. తక్కువ ఉంది కాబట్టి మనం ఎస్ ఎంటర్ చేసుకోవాలను. తర్వాత వాళ్ళు డిఎన్టీ లేదా ఎన్టీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన పిల్లల అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేయాలి.
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు డిజబిలిటీ కనుక ఉంటే ఎస్, డిజబిలిటీ కాకపోతే నో సెలెక్ట్ చేయవాలని. తర్వాత మన సొంత యొక్క జిల్లా అడ్రస్ ఇవ్వవాళ్ళు. సపోజ్ మనము శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడైతే శ్రీకాకుళం, సొంత మండలం ఆముతాల వలస, విలేజ్ అర్బన్ అవుతుంది, సొంత గ్రామము అక్కి వలస సెలెక్ట్ చేసుకున్నాము. డోర్ నెంబర్ 1-112. ద స్ట్రీట్ మంది ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్, సపోజ్ రామాలయం స్ట్రీట్ అనుకుంటే రామాలయం స్ట్రీట్ అని ఎంటర్ చేయవలను. దగ్గరలో ఏదైనా ప్లేస్ హైలైట్ ఉంటే ఆ దగ్గర ప్లేస్ రాయాలి. సపోజ్ లాస్ట్ వీధి, లాస్ట్ స్ట్రీట్, పిన్ కోడ్ అక్కడ మనకు సంబంధించిన పిన్ కోడ్ ఏది ఉంటే అది ఎంటర్ చేసుకుంటాము. స్టడీ పర్టికులర్స్ ఎక్కడ చదువుతున్నాం ప్రజెంట్ మనం అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలను. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అయితే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస, ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించిన మండలము సెలెక్ట్ చేసుకోవాలి. ఆముదాల వలస ఆముదాల. చదివిన పాఠశాల పేరు ఎంపీపీ స్కూల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళను. తర్వాత స్కూల్ ప్రిఫరెన్సెస్, మనకు సంబంధించిన ఏ స్కూల్స్ మనం ఎలిజిబుల్ ఉంటామో దానికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది, ఎంటర్ చేస్తూ ఉంటారు. పరిషత్ రాయి తెలుసుకునే మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేస్తాము. పరీక్షా కేంద్రం, ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో మనకి ఏ పరీక్షా కేంద్రం దగ్గర అయితే ఉంటుందో ఆ పరీక్షా కేంద్రాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సపోజ్ మనకి సీతంపేట దగ్గర అయితే సీతంపేట సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రీవ్యూ సెలెక్ట్ చేస్తే మనకి అప్లికేషన్ యొక్క ప్రీవ్యూ కనపడుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం కూడా వెరిఫై చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని, ఫోటో ఉంటే దయచేసి సంతకం ఫోటో అన్నాడు. ఫోటో ఇక్కడ మనం అప్లోడ్ చేసుకునేవారని ఇమేజెస్. అప్లోడ్ చేసిన తర్వాత మనం ప్రీవ్యూ చూస్తే ప్రీవ్యూ ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనం పాఠశాల యొక్క ప్రాధాన్యత క్రమాలు కూడా సెలెక్ట్ చేసుకోవాలను. ఈ విధంగా ఆర్డర్ క్రమంలో వేయించుకుంటూ మొత్తం అన్ని పాఠశాలలను కూడా ప్రాధాన్యత క్రమాలు సెలెక్ట్ చేసుకొని ఇవ్వవలను. ఇచ్చిన తర్వాత మనం కింద ఉన్న ప్రివ్యూలో అవన్నీ కూడా చెక్ చేసుకొని అప్లికేషన్ని ఎంటర్ చేయవలను. అన్ని పరీక్షా కేంద్రాలకి ఆధార్ ఇచ్చిన తర్వాత వరుస క్రమం ఇచ్చిన తర్వాత మనం పరీక్ష రాస్తున్న సెంటరు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ని చేసి డిక్లరేషన్ ఇక్కడ ఓకే చేయవలను. తర్వాత మన ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మన పాఠశాల యొక్క మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ప్రివ్యూ రూపంలో కనబడుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం కింద ఉన్న బటన్ ఒకవేళ ఏవైనా తేడా ఉంటే ఏదైనా రాంగ్ అనిపిస్తే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయాలి. లేకపోతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వచ్చిన అప్లికేషన్ని మనం ఏ పాఠశాల ఏదో ఒక ఏకలవ్య మోడల్ పాఠశాలలో సబ్మిట్ చేసి ఆ ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి మనము డిక్లరేషన్ ఫాము లేదా ఒక రిజిస్ట్రేషన్ ఫాము కంపల్సరీగా పొంది ఉండాలి. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ను మీ మొబైల్లో లేదా డెస్క్టాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.